నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ములుగు జిల్లాలో ఎన్కౌంటర్లో కీలక మావోయిస్టు నేతల మృతి. అగ్రనేత బద్రు ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్. చల్పాక అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్. నకిలీ బెయిల్ పత్రాలతో చంచల్గూడ జైలు ఖైదీ విడుదల. భూకబ్జా మోసం కేసులో అరెస్ట్ అయిన నిందితుడు సుజాత్ అలీ ఖాన్. ఏపీ అనంతపురం జిల్లాలో చెట్టుని కారు ఢీకొని 3 వైద్యులు మృతి. మంచు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల అనుమానాలు. చెన్నైలో బీభత్సం సృష్టిస్తున్న ఫెయింజల్ తుపాన్. 134 ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లు అధికారుల వెల్లడి. హైదరాబాద్ లంగర్ హౌస్లో రాత్రి కురు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు ఆటోను బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా మరో 4గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియాకు పంపించారు. మృతి చెందిన దంపతులు బంజారాహిల్స్కు చెందిన మోనా ఠాకూర్, దినేష్ గోస్వామిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రోడ్డులో ఓ బాలుడు మృతి చెందాడు. కిష్టారం సత్తుపల్లి రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. జగన్నాథపురం వాసి ఊకే రాజు, సింగరేణి మహాలక్ష్మి క్యాంపునకు చెందిన ప్రసాద్ కుటుంబ సభ్యులు తమ ద్విచక్ర వాహనాలపై ద్వారకా తిరుమల దర్శనానికి బయలుదేరారు. జాతీయ రహదారి పక్కన తోటి సింగరేణి కార్మికుడు పరదీప్తో మాట్లాడుతుండగా ఖమ్మం నుంచి అశ్వరావుపేట వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో రాజు 5 ఏళ్ల కుమారుడు యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందారు. 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడు మృతదేహం వద్ద తల్లి రోదనలు మిన్నంటాయి. క్షతగాత్రులను సత్తుపల్లి ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బాలికను రాజమండ్రికి, పరదీప్ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లాలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ములుగు మండలం బండతిమ్మాపూర్లో నూతనంగా నిర్మించిన హిందుస్థాన్ లివర్ కోకాకోలా బేవరేజెస్ కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ మను చౌదరి అధికారులతో కలిసి కంపెనీని సందర్శించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఫ్యాక్టరీ అధికారులతో చర్చించారు. హెలీప్యాడ్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి చంచల్గూడ జైలు నుంచి ఖైదీ విడుదలైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చంచల్గూడ జైలు నుంచి గత నెల 26న సంతోష్ నగర్కు చెందిన ఖైదీ సుజాత్ అలీ ఖాన్ విడుదలయ్యాడు. బెయిల్ ఇచ్చినట్లు నకిలీ పత్రాలను జైలు అధికారులను నిందితుడు ఇచ్చారు. ఆన్లైన్లో బెయిల్ పత్రాలు రాకపోవడంతో నకిలీవిగా జైలు అధికారులు గుర్తించారు. భూకబ్జా మోసం కేసుల్లో సుజాత్ అలీ ఖాన్ను నవంబర్ 2న నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు తరలించారు. అనంతరం అతనిపై మరో కేసు కూడా నమోదైంది. మొదటి కేసుకు సంబంధించి రాజేంద్రనగర్ కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు వచ్చినట్లు జైలు అధికారులకు అందజేశారు. మరో కేసు ఉండడంతో అతన్ని విడుదల చేయలేదు. నవంబర్ 26న రెండో కేసులోనూ బెయిల్ మంజూరు కావడంతో సుజాత్ అలీ ఖాన్ను విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారమే అజెండాగా తిరుపతి వేదికగా ఉన్నతాధికారులు సోమవారం సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల భేటీ జరుగుతుంది. విద్యుత్ సంస్థలకు చెందిన బకాయిలు, ఉద్యోగుల బదలాయింపు, రుణాల విభజన, ఏపీకి హైదరాబాద్లో భవనాలు, 9వ షెడ్యూల్ సంస్థల విభజన, మాదక ద్రవ్యాల రవాణా కట్టడికి సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు తదితర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న విభజన వివాదాలను పరిష్కరించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ సోమవారం తొలిసారి సమావేశం కానుంది. తిరుపతి వేదికగా జరిగే సమావేశంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. జులైలో హైదరాబాద్ వేదికగా ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాలపై చర్చించారు. అధికారుల స్థాయి చర్చలు జరిపేందుకు వీలుగా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా సోమవారం తిరుపతి వేదికగా రెండు రాష్ట్రాల అధికారుల కమిటీల మధ్య మొదటి సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో అధికారులు సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తారు. తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, విభజన వ్యవహారాలు చూస్తోన్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా సహా పలువురు సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన వేతనాల రీఎంబర్స్మెంట్, ఏపీ జెన్కో పొరపాటున చెల్లించిన నిధుల రీఎంబర్స్మెంట్, 15 ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణాలు, రెండు రాష్ట్రాల మధ్య విభజన, పౌర సరఫరాల సంస్థల మధ్య నగదు, వడ్డీ చెల్లింపులు, హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన 3 భవనాల కొనసాగింపు అంశాలను ఎజెండా కోసం ఏపీ ప్రతిపాదించింది. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదలాయింపు, లేబర్ సెస్ విభజన, ఉమ్మడి సంస్థలపై చేసిన ఖర్చు రీఎంబర్స్మెంట్, 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన ఎన్జీఓలను వెనక్కి పంపడం, 2014-15లో ఏపీకి వెళ్లిన కేంద్ర పథకాల నిధులు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో తెలంగాణ వాటా, 2014 మేలో మద్యం పన్నుల్లో తెలంగాణ వాటా తదితర అంశాలను ప్రతిపాదించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ చెల్లించాల్సిన బకాయిలు, కేంద్రం సూచనలకు అనుగుణంగా 9 షెడ్యూల్ సంస్థల విభజనపై చర్చించాలని ప్రతిపాదించారు. మాదక ద్రవ్యాల రవాణా నిర్మూలనకి రెండు రాష్ట్రాల డీజీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అంశంపైన సమావేశంలో చర్చ జరగాలని తెలంగాణ ప్రతిపాదించింది. తిరుపతి వేదికగా జరగనున్న సమావేశం కోసం అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యేక నివేదికలు సిద్ధం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటికి సంబంధించి అవసరమైన వివరాలతో సమావేశానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం పాలనలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు విజయోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పీసీసీ ఇన్ఛార్జీలను నియమించింది. ఇందులో ప్రధాన కార్యదర్శులు, వివిధ కమిషన్లలో నియమితులైన చైర్మన్లతో పాటు తదితరులను భాగస్వామ్యం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన సమన్వయకర్తల నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలను సింగరేణిలో ఘనంగా నిర్వహించాలని, అందుకోసం అన్ని ఏరియాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎండీ ఎన్ బలరాం ఆదేశించారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో ప్రజా విజయోత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లిలో నిర్వహించే యువశక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని ఇటీవల సింగరేణి సంస్థలో కొత్తగా ఉద్యోగాలు పొందిన 593 మందికి నియామక పత్రాలు అందజేస్తారని ఎన్ బలరాం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది వైఫల్యాన్ని ప్రజలకు వివరించేందుకు బీజేపీ సిద్ధమైంది. హస్తం పార్టీ విజయోత్సవాలు నిర్వహిస్తుంటే అందుకు ధీటుగా 6 అబద్దాలు, 66 మోసాల పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా ప్రభుత్వ వైఫల్యాల పేరిట ఇవాళ ఛార్జ్ షీట్ను విడుదల చేస్తోంది. ఇవాల్టి నుంచి ద్విచక్ర వాహనాల ర్యాలీలు, సదస్సులు నిర్వహించి 6వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తోంది. సరూర్నగర్ స్టేడియం వేదికగా నిర్వహించే బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రప్పించేందుకు సన్నాహాలు చేస్తోంది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీల విస్మరణపై 6 అబద్ధాలు, 66 మోసాల పేరిట ఛార్జిషీట్ను కమలం పార్టీ సిద్ధం చేసింది. పాలకులే మారారని, పాలన మాత్రం మారలేదని, బతుకులు మారలేదనే నినాదాన్ని గట్టిగా వినిపించబోతోంది. మహాలక్ష్మి పథకం మొదలుకొని రైతు, పింఛన్ సమస్యలు, సొంత ఇళ్లు, గృహజ్యోతి, యువతకు విద్యా భరోసా వంటి అంశాలు ఛార్జిషీట్లో పొందుపరిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల దోపిడీని ప్రజలకు వివరించనుంది. ఫిర్యాదు పత్రం ద్వారా రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్ వంటి అంశాల వారీగా గ్యారంటీలు అందని బాధితుల వివరాలు తీసుకోనుంది. అరాచక పాలన పేరిట మూసీ, హైడ్రా, తెలంగాణ ఉద్యమకారులు, ఫార్మాసిటీ, పోలీసు దౌర్జన్యాలు, ఆర్ఆర్ ట్యాక్స్ కమిషన్ల బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకోనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 5 వరకు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కమలదళం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను ఇవాళ విడుదల చేయనుంది. డిసెంబర్ 2, 3 తేదీల్లో 119 నియోజకవర్గాల్లో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 100 మంది కార్యకర్తలతో ర్యాలీలు నిర్వహించి ఛార్జ్ షీట్లను పంపిణీ చేయాలని రాష్ట్ర నాయకత్వం కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగులు, కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై ప్రచారం చేయాలని ఆదేశించింది. అలాగే ప్రజాసభ నిర్వహించాలని సూచించింది. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టపోయిన బాధితులను గుర్తించి సభలకు తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలపై బీజేపీ వ్యూహం రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెక్ పెడుతుందా, కమలం పార్టీ మైలేజ్ ను పెంచుతుందా లేదా అనేది వేచి చూడాలి. చట్టవిరుద్ధంగా దత్తత పేరుతో కొనుగోలు చేశారంటూ పోలీసులు స్వాధీనం చేసుకున్న పిల్లల సంరక్షణకు సంబంధించి 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ బాలల సంరక్షణ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే దత్తత నిమిత్తం తల్లిదండ్రులు పెట్టుకున్న దరఖాస్తులపై సంబంధిత అధికారులు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అక్రమ దత్తత తీసుకున్న పిల్లలను చట్ట ప్రకారం తల్లిదండ్రులకు అందజేయాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దత్తత పేరుతో పిల్లల విక్రయం జరుగుతోందంటూ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విచారణలో హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. అక్రమాస్త్ర కేసులో అరెస్ట్ అయిన అవినీతి తిమింగలం రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏడబ్ల్యూ నికేష్ కుమార్ను ఏసీబీ అధికారులు చెంచల్గూడ జైలుకు పంపించారు. అంతకుముందు గండిపేట మండలం పీరం చెరువు పెబెల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిసిన తర్వాత ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఉదయం 6 గంటలకు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. నికేష్ కుమార్కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ఏసీబీ అధికారులు ఆయన్ను చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునీరాబాద్ సీసీఐ గోదాంలో మంటలు అదుపులోకి వచ్చాయి. గత రాత్రి నుంచి ఎగిసి పడుతున్న మంటలను 6 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది అదుపు చేశారు. మంటలకు పత్తి దగ్ధమై కాటన్ గోదాం కుప్పకూలింది. దీంతో కోట్లల్లో నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి మార్నింగ్ ఇప్పటి వరకు కంటిన్యూస్గా 6 టీమ్స్ కంటిన్యూస్గా చేస్తున్నాయి. అయితే ఈ గోడౌన్లో ఏమున్నదంటే కంప్రెస్డ్ కాటన్ బేల్స్ ఉన్నాయి. అందుకు 16,000 బేల్స్ ఉన్నాయని వాళ్ళు సీసీఐ వాళ్ళు. దీనికి గోడౌన్ కూడా మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. హీట్ వల్ల, ఫ్లేమ్స్ వల్ల కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. ఫైర్ అయితే కంట్రోల్లోకి వచ్చింది. ఫ్లేమ్స్ లేవు, 1-2 పాకెట్స్లో మాత్రమే ఫ్లేమ్స్ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు చెందిన హరిహర ట్రావెల్స్ యజమాని సతీష్ 6 కార్లను కడప జిల్లా పులివెందుల నుంచి సంగారెడ్డి పోలీసులు తీసుకున్నారు. 3 ఏళ్ల నుంచి పోరాడుతుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 30 రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరించిందని సతీష్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ 3 ఏళ్లలో దాదాపు ₹1 కోటి పైన ఆ కార్ల నుంచి అద్దె రావాల్సి ఉండగా ₹1 కూడా తమకు చేరలేదని సతీష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కార్లను తెప్పించిన రీతిలోనే ఏపీ ప్రభుత్వం తమకు న్యాయం చేసే విధంగా వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలంటున్న హరిహర ట్రావెల్స్ యజమాని సతీష్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. సంగారెడ్డి జిల్లాలోని హరిహర ట్రావెల్స్కి సంబంధించినటువంటి యజమాని సతీష్కు సంగారెడ్డి పోలీసులు తీపి కబురు చెప్పారని చెప్పొచ్చు. దాదాపు 3 ఏళ్ల నుంచి మనోవేదనకు గురైన సతీష్కి నిన్న రాత్రి 6 కార్లను కూడా స్వాధీనం చేసుకుని సంగారెడ్డి పట్టణానికి అయితే తీసుకొచ్చారు. ఆ విషయాన్ని ఇంతకు ముందే కూడా సతీష్ కూడా చెప్పినట్లు చెప్తున్నాడు. ప్రస్తుతం సతీష్ మనతో ఉన్నాడు. కార్లకు సంబంధించి వివరాలు కనుక్కుందాం. సతీష్, చెప్పండి, ఈ కార్లు కూడా 6 కూడా సంగారెడ్డికి తీసుకురావడం పట్ల ఈ పోలీసులు అలాగే కూటమి ప్రభుత్వం పైన మీరేమనుకుంటున్నారు? నాకు గత
3 సంవత్సరాల క్రితం అయితే నాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి నాకు కూటమి ప్రభుత్వంలో అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. 30 డేస్లో నా కార్లో నాకు అప్పయిపోయారు. అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం కాకముందు వైఎస్ఆర్సీపీలో 4 ఇయర్స్ నుంచి నేను తిరిగిన నా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కాలేదు. ఈ 30 డేస్ ఏవైతే ఉన్నాయో నా జీవితంలో నేను మర్చిపోను. ఎందుకంటే నాకు మళ్ళీ ఈ టీడీపీ ప్రభుత్వం ఏదైతుందో మళ్ళీ ఒక జన్మనిచ్చిందని ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేనున్న బాధ నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. ఇప్పుడు నా కార్లు వచ్చినాయని సంతోషపడాలా, అప్పులు కట్టుకోవాలన్న బాధపడాలా, లేకపోతే వేరే వాళ్ళతో నాకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి భయపడాలన్నా నాకు అర్థం కాని సిచ్యువేషన్లో నేనైతే ఉన్నా. నాకు అప్పులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు నేను వచ్చే మూమెంట్ చూసుకొని అక్కడ వచ్చి నా మీద వచ్చి ఇప్పుడు నేను మోసం అయితే ఎవరిని చేయదలుచుకోలేను. నేను కట్టా అని కూడా చెప్తలేను. నేను అట్లా ఏ డిసిషన్లు కూడా తీసుకోలేను. ఖాళీ నేను ఏం అడిగినా కొన్ని రోజులు టైం ఇవ్వండి కట్టుకుంటా అని మాట్లాడుతున్నా. వాళ్ళు వినట్లేదు, ఇక్కడ వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. కార్లు అయితే ఇచ్చారు. ఆ కార్లు ఇచ్చిన కార్లైనా చక్కగా ఉన్నాయంటే అవి కూడా చక్కగా లేవు. 3 కార్ల ఇంజన్లు ఖరాబ్ అయినాయి. ఒక్క బండి కూడా సరిగ్గా లేదు. అన్ని బండ్లు ఖరాబ్ చేసి తెచ్చిచ్చారు. మంచిగా వాడుకోరు 3 సంవత్సరాలు. ఎవరు వాడుకున్నారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కడప, వేంపల్లి, పులివెందుల వైసీపీ నుంచి సంబంధించిన వ్యక్తులు మాత్రమే వాడుకున్న కార్లు. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే అందులో ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మళ్ళీ లోకల్ లీడర్స్, చిన్న చిన్న పోస్టులు ఉన్న వాళ్ళ దగ్గరనే నా కార్లు దొరికినాయి. నా బతికేం కావాలి? ఇప్పుడు నేను బండ్లు ఇప్పుడు తీసుకొచ్చి నేను అప్పులు కడదామని నడిపించుకుందామని ఆశతోని ఇప్పుడైనా నేను బాగుపడదామని ఆలోచనతో నేను వెహికల్స్ అయితే పట్టుబడి సార్ వాళ్ళని బతిమలాడుకొని నాకు లోకేష్ సార్ చేసిన హెల్ప్ అసలు నేను లైఫ్లో మర్చిపోను. ఇంత తొందరగా స్పందిస్తారు, నా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవుతాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేను చెప్పినా అన్న. ఇక దాన్ని బట్టి నేను ఒకటే రిక్వెస్ట్ అడుగుతున్నా, లోకేష్ సార్కి కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకొని, సార్ నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా, నేను పొజిషన్ ఏంది చెప్తున్నా సార్, నేను మా అమ్మ నాన్నని చూసి కూడా 1 ఇయర్ అవుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్దామన్నా భయమే. ఎందుకంటే వాళ్ళకి నాకు అక్కడ ఇంటి పక్కల దగ్గరనే నేను అప్పు చేసిన, వాళ్ళకి ముఖం లేకుండా చేసిన, నా ఫ్రెండ్స్ నాతో లేరు. సార్ నాకు ఏదో ఒకటి ఆర్థికంగా జర సహాయం చేసి నన్ను ఈ గండం నుంచి బయటికి ఎట్లయితే తీసుకొచ్చారో అదేవిధంగా జర నాకు ఏదైనా సహాయం చేయండి అని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు వరకు ఈ కార్ల మీద ఎంత అప్పు చేశారు? ఈఎంఐలు కావచ్చు, అదేవిధంగా ఈ కార్లు తీసుకెళ్ళి వాళ్ళు చెడగొట్టారని కూడా చెప్తున్నారు. ఇవి ఎంత నష్టపోయారు? ఇప్పుడు ఆ 3 కార్లకైతే ఒక్కొక్క వెహికల్కి 1,00,000 రూపాయలు పడతాయన్న. ఇంజన్లు ఖరాబ్ అయిపోయినాయి. ఒక్క బండికి 1,00,000 రూపాయలు వేసుకున్నాం, 3 లక్షలు అవి. ఈఎంఐలు అంటే ఈఎంఐలు 23 నెలలు కట్టకుండా వదిలేసినాయి. ఎందుకంటే నా దగ్గర బిజినెసే లేదు. నేను ఆ వీటి మీదే బతుకుదామని ఆశతో తెచ్చుకున్న కార్లు అవి. మీ దగ్గర నుంచి ఎవరు తీసుకువెళ్ళారు? అక్కడి నుంచి వాళ్ళ అనుచరులకి, అదే వైసీపీ నేతల అనుచరులకి ఎలా చేరారు? నా దగ్గర నుంచి ఇక్కడ నాకు సంబంధించిన ఊరే, తెలంగాణకు సంబంధించినోడే. వాడిగా మన మణిరాజ్ వాని పేరు, ఇక్కడ వికారాబాద్లో ఉంటాడు. ఆయన వచ్చేసి నా దగ్గర వచ్చి నెలకి ఇంత ఇస్తా, 45,000 ఇస్తా అని ఆశ పెట్టి మోసం చేసి తీసుకొని పోయి వాళ్ళకి అప్పచెప్పేసిండు. ఈయన అప్స్కాండ్. వాళ్ళేమో బండ్లు ఇచ్చేసి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు కూర్చోరు. ఇప్పుడు బండ్లు తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. కానీ నాకు అవి వచ్చిన చెప్తున్నా అన్న, అవి వచ్చినాయని సంతోషపడాలా, లేకుంటే అవి నా కళ్ళ ముందట నేను బాధపడాలా, లేకపోతే ఇంకెవరన్నా వచ్చే మనం చేస్తారని భయపడాలని నాకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నా. నేను ఎవరితో ఏం మాట్లాడాలని కూడా తెలియదు. ప్లీజ్ నాకు ఏదో ఒక హెల్ప్ చేయండి సార్. నాకు టైం లేదు. నాకు ఆ పొజిషన్ మళ్ళీ వచ్చిందంటే నేను ఈసారి నా సాగు కారణం అవినాష్ రెడ్డి వాళ్ళ మనుషులు మాత్రమే అవుతారు. ఇది మీరు మాత్రం అందరికి అడుగుతున్నా, నాకు కొద్దిగా హెల్ప్ చేయండి. నాకు ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నా. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరోపక్క మాత్రం తాము కారులను తీసుకున్నా కానీ ఆర్థికంగా కుంగిపోయాను, దాదాపు 1 సంవత్సరం నుంచి కూడా తల్లిదండ్రుల ముఖం కూడా చూడని పరిస్థితిలో ఈ ఏపీకి సంబంధించినట్టు వైసీపీ నేతలు చేసిన ఆగడాలు, ఆకృత్యాలు వల్ల తమకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం కార్లు తెప్పించిన రీతిలోనే తమకు ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు కల్పించాలి, అదేవిధంగా నష్టపరిహారాన్ని కూడా కలిగించే విధంగా చేయాలని చెప్పి హరిహర ట్రావెల్స్కి చెందిన సతీష్ కోరుతున్నారు. కెమెరామెన్ హరీష్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి. అసలే పేద కుటుంబం, కూలీనాలి చేసుకుంటే తప్ప డొక్కాడని దుస్తే, ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి. అయితే విధికి కన్ను కుట్టిందో ఏమో కానీ ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 1.5 ఏళ్ల కింద తండ్రి, ఇటీవల తల్లి చనిపోవడంతో 5 పిల్లలు అనాథలుగా మారారు. సహృదయులు స్పందించి ఆదుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు.
వనపర్తి జిల్లా చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన హుస్సేనయ్య సునీత దంపతులకు ఏడాదిన్నర వయసు నుంచి 15 ఏళ్లలోపు 3 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఏడాదిన్నర కింద భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కుటుంబానికి అండగా నిలిచిన ఇంటి పెద్ద దూరం కావడంతో ఆ భారం అంతా భార్యపై పడింది. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. తల్లి కూలీ చేస్తే వచ్చే డబ్బులతో కుటుంబం పూట గడవడం కూడా కష్టంగా మారింది. దీంతో పెద్ద కుమారుడు భానుప్రకాష్ 8వ తరగతిలోనే చదువు మానేసి తల్లికి తోడుగా కూలీ పనులకు వెళ్తూ ఆసరాగా నిలిచాడు. ఇంటి పెద్ద దూరం అవటంతో కూలీ పనులు చేసుకుంటూ 5 పిల్లల ఆలనా పాలనా చూస్తున్న తల్లి సైతం అనారోగ్యానికి గురై ఇటీవల కన్నుమూసింది. దీంతో 5 పిల్లలు అనాథలుగా మారిపోయారు. తల్లిదండ్రులు 2 దూరం కావడం, సొంత ఇల్లు లేకపోవటం, అంతా చిన్న పిల్లలు కావటంతో ఆ పిల్లల భవిష్యత్ పోషణ ప్రశ్నార్థకంగా మారిపోయింది. తల్లిదండ్రుల మృతితో తమ్ముళ్లు చెల్లెళ్ల భారమంతా పెద్ద కుమారుడు భానుప్రకాష్ పై పడింది. ప్రస్తుతం చిన్నాన్న బాలరాజు సంరక్షణలో ఉన్నప్పటికీ పోషణ భారంగా మారింది. తల్లి దూరమవటంతో ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఏడుపు చూపరుల్ని కంటతడి పెట్టిస్తోంది. చెల్లెళ్లు తమ్ముళ్లను సముదాయించడం పెద్ద కుమారుడు భానుప్రకాష్ కు కష్టంగా మారింది. నాన్న చనిపోయి 1 ఇయర్ అవుతుంది. అమ్మ నిన్ననే చనిపోయింది. దాని తర్వాత మేము మా చెల్లెలు అనాథలు అవుతున్నాం. మమ్మల్ని ఎవరైనా చదివేయాలని కోరుతున్నాం. అమ్మతో పాటు నేను కొన్ని రోజులు స్కూల్ పని చేసిన 3 ఇయర్స్. అమ్మతో పాటు పనికి వెళ్ళినా అట్లా ఇల్లు గడిచేది. ఇప్పుడు గడచడానికి ఎవరు లేరు. అందుకని కొంచెం మమ్మల్ని చదివేయాలని కోరుతున్నాం. అయితే మా అన్నకు అన్నం బాలేక చనిపోయిండు. 1 సంవత్సరంన్నర అవుతుంది. మా వదిన కూడా అన్నం బాలేక బ్రెయిన్ ఇన్ఫెక్షన్ టీపీ వల్ల చనిపోయింది. నిన్న 27కి చనిపోయింది. నిన్న అయింది. తర్వాత ఈ పిల్లల కోసం మేము ఏంటంటే ఆర్థిక సాయం కోరుతున్నాము. అయితే పిల్లలు అనాథలు అయిపోయారు. ఏమన్నా మాకు సాయం చేస్తే పిల్లల కోసం చదువు కోసం చేస్తే బాగుంటుందని చిన్న అవకాశం. పూట గడవడం కష్టంగా మారటంతో ఆపన్న హస్తం కోసం ఆ పిల్లలు ఎదురు చూస్తున్నారు. సహృదయులు ఆదుకుంటే తప్ప భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తోంది. దాతలు కనికరించి చదువు పోషణ కోసం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం సైతం స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. చారిత్రక కట్టడాలే చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. అలనాటి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. అవన్నీ వారసత్వంగా లభించిన వెలకట్టలేని సంపదలు. కానీ అలాంటివి కొన్ని కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఆ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా సిర్పూరు రాజకోట దయనీయ స్థితిలో దర్శనమిస్తున్న వైనంపై కథనం. నిజామాబాద్ జిల్లా సిర్పూర్ పురాతన రాజకోట నిరాదరణకు గురవుతోంది. ఈ కట్టడానికి సుమారు 200 ఏళ్ల ఘనచరిత్ర ఉంది. ఈ కోట బురుజు, శత్రువులను నిలువరించే ఎత్తైన రాతిగోడలు, ప్రహరీ నిర్మాణాలు, ఆకట్టుకునే ప్రాంగణాలు శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు గతంలో సుందరీకరణ పనులు చేపట్టినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఫలితంగా రాజకోట ఆనవాళ్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. గతంలో 50 లక్షలతో సుందరీకరణ పనులు ప్రారంభించారు. నిర్మాణంలో భాగంగా కోట లోపల పిల్లలు ఆడుకునే పరికరాలు బిగించారు. 2 మార్గాల ద్వారా కోటకు చేరేందుకు మెట్లు, సైడ్ ర్యాంప్, హైమాక్స్ దీపాలు ఏర్పాటు చేశారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం, అధికారుల బదిలీతో పనులు నిలిచిపోయాయి. సందర్శకులు ప్రమాదాల బారిన పడకుండా రైలింగ్, గార్డెనింగ్ తదితర పనులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం కోట చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగాయి. కొడిగట్టిపోతున్న కోటను బాగుచేసి కొత్త రూపు తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీన్ని సిర్నపల్లి దొరసాని వాళ్ళు స్థాపించారు. వాళ్ళు రాకపోకలు ఇక్కడ నుండి సాగిస్తుండే అని చెప్పేవాళ్ళు. కొంతమంది పాలకులు నిర్లక్ష్యం వల్ల ప్రజలు కూడా ఎవరు పట్టించుకోకుండా అక్కడక్కడ కొంచెం భవనము అనేటువంటి ఇటువంటి కోట కొద్దిగా కూలిపోవడం కూడా జరిగింది. మా ఊర్లో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, వీడీసీ కమిటీ కానీ, యువకులు కానీ అందరూ కూడా రామాలయం మందిరాన్ని నిర్మాణం చేసుకుందామనేటువంటి ఒక మంచి ఆలోచన కూడా వచ్చారు. మరియు ఇప్పుడు ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం కూడా దీనికి ఏమైనా సరైనటువంటి కొంచెం నిధులను సేకరించి నిర్మాణాన్ని బాగా జరపాలని కోరుకుంటున్నాం. ఇంకా కొంచెం రాజకీయ నాయకులు ముందరికి వచ్చి దీన్ని అభివృద్ధి చేసి కొంచెం పబ్లిక్లో చేస్తే పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుంది అని మేము కోరుకుంటున్నాము. మేము చిన్నప్పుడు ఎప్పుడో గణపతి పెట్టేవాళ్ళట.
కానీ రీసెంట్ ఈ సంవత్సరం కూడా మేము గణపతిని ఇక్కడ పెట్టుకున్నాం. ఇక దీన్ని కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మా పూర్వీకులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే అప్పట్లో సిన్నపల్లి దొరసాని అక్కడ సిన్నపల్లి నుంచి ఆస్థానం నుంచి ఇక్కడికి రాకపోకలు పరిపాలన సాగించేవారు. కానీ కొన్ని కారణాల మధ్యనే ఈ కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయింది. ఈ కోటని దృష్టిలో పెట్టుకొని ఈ పర్యాటక శాఖ ఏదైతే ఉందో ఆ పర్యాటక శాఖ వలన ఈ కోటను అభివృద్ధి చేస్తే ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం 6 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి ఈ ఊరికి కూడా లాభం అవుతుంది, ప్లస్ ఈ ఊరి అభివృద్ధి చెందుతుంది. మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా సీఎం దగ్గరికి కొంచెం తీసుకెళ్లి ఈ విషయాన్ని కొంచెం బాగుపరిస్తే ఈ చుట్టుపక్కల ఈ నిజామాబాద్ డిస్టిక్లో కూడా ఈ కోట కొంచెం మంచిగా ఉంటుంది. అందరికి చూడదగిన కోట, చూస్తే అందరు ఆశ్చర్యపోతారు. అధికార యంత్రాంగం కోటపై ప్రత్యేక దృష్టి సారించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.